ఐపీఎల్ 2025 లో మోస్ట్ హైప్డ్ మ్యాచ్ కి అయితే రంగం సిద్ధమైంది. మ్యాచ్ నెంబర్ 8 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఈ మ్యాచే. ఈ మ్యాచ్ కోసం అయితే ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మ్యాచ్ కోసం అయితే రెండు టీములు మాత్రమే కాదు, ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటూ ఉంటారు. మా ఆర్సీబీ తోపు అంటే మా సిఎస్కే తోపు అంటూ ఫ్యాన్స్ అయితే ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటారు. ఈ మ్యాచ్ అయితే మాత్రం చెన్నై చపాక్ వేదికగా అయితే జరగబోతుంది. మెయిన్లీ చెన్నై చపాక్ లో సిఎస్కే టీం ఎంత స్ట్రాంగ్ మన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఇక్కడ ఆడిన మ్యాచ్లు అయితే సిఎస్కే టీం గెలుచున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ హోమ్ గ్రౌండ్. హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే టీం కి ఎంత సక్సెస్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలు సక్సెస్ అయితే ఈ గ్రౌండ్ లో అయితే సిఎస్కే టీం కి లేదు, ఎస్పెషలీ ఆర్సీబీ టీం మీద. ఇప్పటి వరకు అయితే మాత్రం ఆర్సీబీ టీం మీద ఈ గ్రౌండ్ లో అయితే ఒక్క టిప్ మాత్రమే సిఎస్కే టీం ఓడిపోయింది. మిగతా అన్ని టిప్పులు కూడా ఆర్సీబీ టీం అయితే సిఎస్కే టీం డామినేట్ చేసి మరి మ్యాచ్ అయితే గెలుచుకున్నారు. మెయిన్లీ ఆర్సీబీ టీం అయితే మాత్రం 18 ఏళ్ళ రికార్డ్ అయితే మార్చి రాయగలదా. ఇక ఈ మ్యాచ్ అయితే గెలిచి ఒక హిస్టరీ అయితే ఆర్సీబీ టీం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ జరిగిన మ్యాచ్ లో చూసాం. మున్నపటి చెన్నై చపాక్ పిచ్ అయితే మనకైతే కనబడ్డది. చెన్నై పిచ్ ఎలా ఉంటుందో అలాగే ఫస్ట్ మ్యాచ్ అయితే బిహేవ్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తూ సెకండ్ హాఫ్ లో పిచ్ నుండి అయితే స్పిన్నర్స్ కి బాగా హెల్ప్ లభించింది. ఇక ఈ మ్యాచ్ కోసం కూడా సేమ్ స్ప్రింట్ పెంట్రీ వికెట్ మెయిన్లీ సిఎస్కే టీం దగ్గర అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ స్పిన్ అటాక్ అయితే కనబడుతుంది. ఇదే వన్ ఆఫ్ ది రీజన్. ఇక ఈ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 86 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 49 మ్యాచ్లు అయితే గెలిచింది. చేసింగ్ చేసిన టీం 37 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 గా ఉంది. ఇక లాస్ట్ మ్యాచ్ అయితే మాత్రం సిఎస్కే టీం చేస్ చేసే గెలిచారు. కానీ పిచ్ అయితే మాత్రం చేసింగ్ కి అంత కంఫర్టబుల్ కాదు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 170, 180 స్కోర్ అయితే బోర్డు మీద పెట్టగలితే ఈజీగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. డూ ఫ్యాక్టర్ గానీ పేరు రాకపోదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు. లేదు డూ ఫ్యాక్టర్ వచ్చేదా ఉంది అనుకుంటే మాత్రమే బౌలింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఇక వీళ్ళిద్దరి మధ్య అటెడ్ స్టార్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 33 మ్యాచ్లు అయితే జరిగాయి. సిఎస్కే టీం 21 మ్యాచ్లు అయితే గెలిచింది. ఆర్సీబీ టీం కేవలం 11 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది. మిగిలిన మ్యాచ్ కి అయితే రిజల్ట్ రాలేదు. ఆర్సీబీ టీం అయితే మాత్రం సిఎస్కే టీం వన్ ఆఫ్ ద మోస్ట్ డామినేషన్ చేసి పడేసిందని చెప్పాలి. ఎంతలా డామినేషన్ చేసిందంటే ఏకంగా అటెడ్ టెస్ట్ అయితే మాత్రం 10 మ్యాచ్లు ఎక్కువ డిఫరెంట్ గా కనబడుతుంది. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ అయితే సిఎస్కే టీం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో అయితే ఓడిపోయారు. కానీ ఇదే గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో అయితే సిఎస్కే టీం ఆర్సీబీ టీం ని డామినేషన్ చేసి అయితే గెలవగలిగారు. ఈ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం సిఎస్కే దగ్గర అయితే ఉండబోతుంది. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే హోమ్ గ్రౌండ్ అయిన సిఎస్కే టీం అయితే మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం అంత ఈజీగా అయితే మ్యాచ్ గెలవలేదు. లాస్ట్ అవర్ వరకు తీసుకెళ్లే మ్యాచ్ అయితే గెలిచారు. ఎంతొక్కంత అయితే మాత్రం బాగానే కష్టపడ్డారు. ఇక వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే రచింత్ రవీంద్ర అండ్ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరైతే మాత్రం టాప్ నాచ్ ఫామ్ లో అయితే కనబడుతున్నారు. రచింత్ రవీంద్ర చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ గెలిపించడంలో క్రీ రోల్ అయితే పోషించాడు. ఇంకా వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో చూసాం తనైతే మాత్రం ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అందరూ కష్టపడిన చోటే తనైతే మాత్రం 200 స్ట్రైక్ రేట్ అయితే బ్యాటింగ్ చేయగలిగాడు. ఇక సిఎస్కే బ్యాటింగ్ లో అయితే మాత్రం మిగతా వాళ్ళైతే ఫామ్ కు రావాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరు మినహాయిస్తే మాత్రం మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. ఓపెనింగ్ లో రాహుల్ త్రిపాఠి అయితే మాత్రం ఫామ్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకున్నా కూడాను వీళ్ళ దగ్గర నుండి అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఎవరు పెద్దగా రాణించలేదు. శివన్ దుబే అండ్ రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్, ఎంఎస్ ధోని వీళ్ళిద్దరైతే మాత్రం వాళ్ళ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వీళ్ళు బౌలింగ్ లైనప్ విషయానికి వచ్చామైతే ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ అయితే టాప్ నాట్ గా సక్సెస్ అయితే చూసింది. పవర్ ప్లే అయితే ఖలీల్ అహ్మద్ అదర్ కొట్టేశాడు. ఇక తనకు తోడుగా శ్యామ్ కరణ్, నాథన్ ఎలిస్ అయితే మాత్రం మంచిగా బౌలింగ్ చేస్తే వీళ్ళ పేస్ బౌలింగ్ తిరుగుకుంటా పోతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ స్పిన్ డిపార్ట్మెంట్. ఫస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం స్పిన్నర్స్ అయితే మాత్రం అదర్ కొట్టు పడేసాడని చెప్పాలి. ఎస్పెషలీ నూర్ అహ్మద్ తనైతే మాత్రం పిక్ చేయడానికి బ్యాట్స్మెన్స్ అయితే ఎలాగెలా కష్టపడలేదు. తను పిక్ చేయలేకే వికెట్స్ అయితే ఈజీగా ఇచ్చేశారు. ఇక తనకు తోడుగా రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు కూడా ఐపీఎల్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనం చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఇన్ సిఎస్కే స్పిన్ అటాక్. ఇటువంటి స్పిన్ అటాక్ అయితే మాత్రం ఆర్సీబీ టీం ఎంతవరకు తట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అయితే సిఎస్కే ప్లేయింగ్ స్టాల్ అయితే మాత్రం ఒక్క మార్పు అయితే జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మతీషా పత్రానా ఫిట్ గా ఉన్నాడో లేదనేది క్వశ్చన్ మార్క్. మతీషా పత్రానా అయితే ప్రస్తుతానికి ఇంజురీ కన్సర్న్ ఉందని అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ తను ఫిట్ గా ఉంటే నాథన్ ఎలిస్ స్పేస్ లో అయితే మాత్రం తను తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. లేదు అనుకుంటే నాథన్ ఎలిస్ ఈ మ్యాచ్ కోసం సిఎస్కే ప్లేయింగ్ టాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా రచింత్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, వన్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 లో శివన్ దుబే, నెంబర్ 5 లో దీపక్ హూడా, నెంబర్ 6 లో రవీంద్ర జడేజా, నెంబర్ 7 లో శ్యామ్ కరణ్, నెంబర్ 8 లో ఎంఎస్ ధోని, నెంబర్ 9 లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 10 లో నూర్ అహ్మద్, నెంబర్ 11 లో నాథన్ ఎలిస్ అండ్ మతీషా పత్రానా. ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే ఖలీల్ అహ్మద్. ఇది సిఎస్కే ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11. ఇక ఆర్సీబీ టీం విషయానికి వచ్చామంటే
వచ్చామంటే ఆయన ఫస్ట్ మ్యాచ్ అయితే మాత్రం ఒక కంఫర్టబుల్ ఈజీ విన్ అని చెప్పాలి. కేకేఆర్ మీద అయితే మాత్రం ఆర్సీబీ టీం డామినేషన్ చేసి అయితే మ్యాచ్ అయితే గెలిచి పడేశారు. ఇక ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆ కాంటెస్ట్ తో అయితే దిగుతారు. మెయిన్లీ మీద అయితే మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అయితే మాత్రం ఆర్సీబీ టీం కి బాగా కలిసి రావచ్చు. ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి బాగా పర్ఫార్మెన్స్ అయితే ఈ గ్రౌండ్ లో చేయాల్సి ఉంటుంది. ప్రెషర్ కూడా ఉండదు. ఇక వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ అయితే మాత్రం టాప్ 3 బ్యాట్స్మెన్స్ ని గేమ్స్ ని ఫినిష్ చేసి పడేశారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఇద్దరైతే మాత్రం ఆయన ఫస్ట్ మ్యాచ్ లో భయంకర ఫామ్ లో అయితే కనబడ్డారు. ఫిల్ సాల్ట్ చూసుకుంటే బాల్ 1 నుండి ఉతికి పడేశాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ఏమాత్రం తగ్గేది లేదంటూ తను కూడా ఉతికి పడేశాడని చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టి మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నారు. ఇక 1 డౌన్ లో వస్తున్న దేవదూత్ పడికల్ అయితే మాత్రం ఫామ్ కు రావాల్సి ఉంటుంది. ఇక వాళ్ళ కెప్టెన్ అయిన రజిత్ పడిదార్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. మెయిన్లీ మ్యాచ్ అయితే తనైతే క్రీ రోల్ ప్లే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పిన్నర్స్ ని తనే బాగా అటాక్ చేస్తూ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ లో తనైతే స్పిన్నర్స్ ని ఎంత బాగా ఆడుతాడో మన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన మీద అయితే మాత్రం ఈ బాధ్యత అయితే ఉండబోతుంది. ఇక లియామ్ లివింగ్స్టన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచిగా టచ్ అయితే కనబడ్డాడు. మిగతా బ్యాట్స్మెన్స్ కి అయితే లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం అయితే దొరకపోయినప్పటికీ తన దగ్గర అయితే మాత్రం మంచి పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ అయితే మ్యాచ్ ని బాగా ఫినిష్ చేస్తారు. ఇక కృణాల్ పాండ్యా అయితే ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో దొరికే అవకాశం దొరకలేదు. ఓన్లీ బాల్ తో మాత్రమే తనైతే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇక వీళ్ళు బౌలింగ్ లైన్ అప్ విషయానికి వచ్చామంటే వీళ్ళు పేస్ బౌలర్స్ లో జాష్ హేజల్వుడ్ అయితే మాత్రం మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు భయ్య. బ్యాటింగ్ కొనుక్కోడు పిచ్ మీదే భయంకరంగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ చేస్తూ మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. ఇక తనకు తోడుగా ఎస్ దయల్ కూడా పవర్ ప్లే లో బ్రిలియంట్ బౌలింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. రైట్ సలాం అయితే మాత్రం పవర్ ప్లే లో అంత ఎఫెక్ట్ గా అయితే లేడు. మిడిల్ లో డెత్ లో అయితే మాత్రం పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే కృణాల్ పాండ్యా మ్యాజిక్ చేసి పడేశాడనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో కూడా తనైతే క్రీడల్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఇక తనకు తోడుగా శ్రేయస్ శర్మ, లియామ్ లివింగ్స్టన్ వీళ్ళిద్దరైతే బాగా పర్ఫార్మెన్స్ అయితే ఆర్సీబీ ప్లేయింగ్ టోన్ అయితే మాత్రం ఒక మార్పు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేవదూత్ పడికల్ పేస్ లో అయితే స్వప్నిల్ సింగ్ తీసుకునే అవకాశం కనబడుతుంది. స్వప్నిల్ సింగ్ చూసుకుంటే స్పిన్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు. మెయిన్లీ ఇటువంటి స్పిన్ ట్రాక్ మీద అయితే ఎక్స్ట్రా స్పిన్నర్స్ అవసరం ఎక్కువగా ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం ముంబై ఇండియన్స్ టీం ఏకంగా 4 స్పిన్నర్స్ అయితే ఆడించింది. అదైతే మాత్రం వాళ్ళకి బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ టాల్ చూసుకుంటే ఎలా ఉండొచ్చు. ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, 1 డౌన్ లో దేవదూత్ పడికల్ ఆర్ స్వప్నిల్ సింగ్, నెంబర్ 4 లో రజిత్ పడిదార్, నెంబర్ 5 లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో టిమ్ డేవిడ్, నెంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9 లో రషీద్ సలాం, నెంబర్ 10 లో ఎస్ దయాల్, నెంబర్ 11 లో జాష్ హేజల్వుడ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే శ్రేయస్ శర్మ. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ప్లేయింగ్ టాల్ అయితే ఎలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఒక టఫ్ ఫైట్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. పలానా టీం వీక్ గా లేదు, పలానా టీం స్ట్రాంగ్ గా లేదు. రెండు కూడా టఫ్ గా అయితే ఉండబోతున్నాయి. కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే మాత్రం సిఎస్కే ఉండబోతుంది. ఆర్సీబీ డామినేషన్ చేసిన సందర్భాలు కూడా సిఎస్కే దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఈ ఎడ్జ్ అయితే మాత్రం సిఎస్కే ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీం హిస్టరీ క్రియేట్ చేస్తుందా లేదనేది కింద కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటుందో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే ఫ్రెండ్స్.